ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు కొల్లేరు సరస్సును అయితే చూపించబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది వీడియో. సో మనం అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం గైస్. ఇది వచ్చేసి ఉండి. సో ఇప్పుడైతే ఉండిలో ఉన్నాం. ఈ ఉండి దాటిన తర్వాత నెక్స్ట్ ఆకివీడు అయితే వెళ్ళాలి. ఆకివీడు వెళ్ళిన తర్వాత కలుద్దాం. సో ఇది వచ్చేసి ఉండి నుంచి ఆకివీడికి వెళ్ళే రూట్లో ఒక రైల్వే గేట్ అయితే ఉంటుంది. ఆ గేట్ పై నుంచి అయితే ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు. సో ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది వెళ్ళడానికి. సో దీనికి ఇంకా చాలా వరకు అయితే మిగిలి ఉంది. సో గైస్ ఇప్పుడైతే మనం ఆకివీడు సెంట్రల్ అయితే ఉన్నాం. ఆకివీడులో బాగా ఫేమస్ ఈ బాదం పాలు. సో ఇవి కూడా ఒకసారి ట్రై చేసి వెళ్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాం. సో ఇక్కడైతే ఈ బాదం పాలు వీళ్ళు ఓన్గా అయితే తయారు చేస్తారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడైనా వస్తే ట్రై చేసి చూడండి. సో ఇంకా మనం ఆకివీడు నుంచి అయితే కైకలూరులో ఉన్న కొల్లేరు లేక్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం గైస్. ఇదే కొల్లేరు లేక్. సో చూడడానికి చాలా పెద్దగా అయితే ఉంది. ఇప్పుడైతే సీజన్ కాదని చెప్పారు. అక్టోబర్ నుంచి మార్చి వరకు అయితే సీజన్ అని చెప్పారు గైస్. సో అప్పుడైతే చాలా రకాల పక్షులు అయితే వస్తాయన్నారు. సో నో ప్రాబ్లం, ఇప్పుడు కూడా కొన్ని రకాల పక్షులు అయితే ఉన్నాయి. మనమైతే వెళ్ళి వాటిని విజిట్ చేసి వద్దాం. టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్ అంట. సో ఇప్పుడైతే మనం టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాం. మీకు ఇంతక కాస్ట్ చెప్పాను కదా, 20 రూపీస్ పర్ హెడ్. సో ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. ఇంకా మనం టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో లోపలికి ఎంటర్ అవగానే స్టార్టింగ్ లోనే కొన్ని పక్షులు అయితే ఉన్నాయి చూడండి. అవి చేసే సౌండ్స్ అయితే మీకు ఇప్పుడు వినిపిస్తాను చూడండి. సో విన్నారు కదా గైస్ అవి చేసే సౌండ్స్. ఇప్పుడైతే మనం కొంచెం ఫ్రంట్కి వెళ్ళి అయితే చూద్దాం. ఇంకా కొన్ని మంచి మంచి లొకేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పారు. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. సీజన్ కాకపోవడం వల్ల జనం అయితే ఎవరో కనిపించట్లేదు ఇక్కడ. ఇక్కడ కూర్చుని వ్యూ అయితే ఎంజాయ్ చేయడానికి బెంచెస్ అయితే ఉన్నాయి. ఇది మొత్తం మట్టి రోడ్డే గైస్. సో ఇదైతే మైనస్, ఇక్కడ నడవడానికి సరిగ్గా లేదు, మొత్తం మట్టి రోడ్డే. ఇది ఈ రోడ్డు మొత్తం 1/2 కిలోమీటర్ ఉంటుందని చెప్పారు. సో మనం సీజన్ లో వచ్చింటే బోట్ మీద అయితే వెళ్ళి పక్షులని దగ్గర నుంచి అయితే చూసేవాళ్ళం. కానీ ఇది అన్ సీజన్ కాబట్టి మొత్తం గట్టి మీద నుంచి అయితే చూడాలి. సో నో ప్రాబ్లం, మనం ఎక్కడి నుంచి కూడా కవర్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఒక రేవు కూడా అయితే ఉంది. సో ఇక్కడికి చాలా రకాల పక్షులు వస్తాయని చెప్పి ఇలా డ్రాయింగ్ రూపంలో అయితే వేసి చూపిస్తున్నారు. సో ఇక్కడ ఒక టవర్ లా కనిపిస్తుంది కదా, దాని పైకి అయితే ఎక్కి చూద్దాం. దానిపై నుంచి వ్యూ అయితే చాలా బాగుంటదంట. ఒకసారి అయితే ఎక్కి చూద్దాం. సో మనమైతే పైకి వచ్చేసాం గైస్. ఇక్కడ నుంచి అయితే చూడండి మ్యాక్సిమం కొల్లేరు అంతా కనిపిస్తుంది. సో చూడండి చాలా అమేజింగ్ అయితే ఉంది ఇక్కడ నుంచి చూడడానికి. పైన స్కై గానీ కింద వాటర్ గానీ మధ్యలో పక్షులు అలా వెళ్ళడం చాలా బ్యూటిఫుల్ గా. మీరు మాత్రం సీజన్ లోనే రండి గైస్. సో సీజన్ లో వస్తే మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే మీకు ఇంకా కనిపిస్తాయి. ఈ లేక్ కి వెనకాలే చేపల చెరువులు, రైలు చెరువులు కూడా అయితే ఉన్నాయి. అవి కూడా మీరు అయితే చూడొచ్చు. సో మీకైతే పక్షులు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ పక్షులు వేరే వేరే కంట్రీ నుంచి అయితే వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా, ఆస్ట్రేలియా, యూరప్, టర్కీ, ఇలా వివిధ దేశాల నుంచి అయితే ఇక్కడికి అయితే వస్తూ ఉంటాయి పక్షులు. సో ఇవి శీతాకాలంలో అయితే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సీజన్లో అయితే ఇక్కడికి చాలా మంది అయితే వస్తారు వీటిని చూడడానికి. క్యూ కడతారు జనాలు, అంతమంది అయితే వస్తారు. సీజన్ లోనే చూడండి ఎన్ని పక్షులు అయితే ఉన్నాయో. అదే సీజన్ లో అయితే ఇంకా చాలా అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సో మీకు ఇందాక బోట్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడైతే కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఎవరో లేకపోవడం వల్ల ఈ బోట్స్ అన్ని తిప్పట్లేదు. కానీ సీజన్ లో మాత్రం ఈ బోట్స్ దొరకడమే కష్టమైపోద్ది, అసలు ఖాళీ ఉండవు.
వలస పక్షులకు ఆవాస కేంద్రం. ఇప్పుడైతే దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయనేది. లోపల కొన్ని గేమ్స్ కూడా అయితే ఉన్నాయన్నారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవి అని. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఇక్కడ చాలా సైలెంట్గా ఉంది గైస్. పక్షుల సౌండ్స్ తప్ప ఇంకేం వినిపించట్లేదు. చూడండి మీరే. ఇక్కడ డస్ట్బిన్స్ కూడా అయితే ఉన్నాయి. చెత్త ఎక్కడ పడితే అక్కడ అయితే పడేద్దని చెప్పారు. ఇక్కడైతే చూడండి ఒక ఉడత అయితే ఉంది. అది సౌండ్స్ అయితే చేస్తుంది. మీకైతే వినిపిస్తాను, వినండి ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే చూడండి పక్షులు అయితే వలస వస్తాయి కదా. వలస వచ్చినప్పుడు ఇక్కడ తిరగడానికి అవి ఉండడానికి కానీ ఇవైతే చేశారు. సో ఇలా స్టాండ్స్ లా చేసి పెట్టడం వల్ల వచ్చి వీటి మీద అయితే వాళ్తాయి అనమాట. సో వాటి కోసం ముందుగానే రెడీ చేసి ఉంచారు. సో సీజన్ రాగానే ఇవన్నీ మొత్తం సెట్ చేసేస్తారు ఎక్కడికక్కడ. సో గైస్ మనమైతే ఇంకొక టవర్ ఎక్కాం. ఇక్కడ నుంచి కూడా చూడండి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంది చూడడానికి. సో ఇటువైపు కూడా చూపిస్తాను ఒకసారి అయితే చూడండి. మొత్తం ఇక్కడ నుంచి కూడా ఈ కొల్లేరు లేక్ అంతా కనిపిస్తుంది. సో గైస్ మీకు ఇంతగా చూపించాను కదా స్టాండ్స్ అని. సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇలా అయితే పెడతారనమాట. సీజన్ రాగానే ఇంకా అక్కడ కొత్త స్టాండ్స్ అన్ని పెడతా ఉంటారు. సో అలా పెట్టడం వల్ల పక్షులన్నీ వెళ్ళి వాటి మీద అయితే వాళ్తాయి. ఈ పక్షులు ఏంటంటే వేటకి వెళ్ళేటప్పుడు అన్నీ కలిసే వెళ్తాయి. సో అన్నీ కలిసి వెళ్ళి మళ్ళీ అన్నీ తిరిగి కలిసే వస్తాయి. చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలా అయితే కలిసి వస్తూ ఉంటాయి వేటకి వెళ్ళి. సో గైస్ మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ కొల్లేరు లేక్ సంబంధించి రూట్ మ్యాప్ అయితే ఉంది. సో దీని పక్కన ఊరి పేర్లు అలాగే ఈ కొల్లేరు లేక్ సంబంధించి అయితే ఉంది మ్యాప్. సో దీని లోపల ఒక చిన్న మ్యూజియం లాగా అయితే కట్టారు. గైస్ ఇందాక మీకు చెప్పాను కదా ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ కూడా ఉన్నాయని. సో ఇక్కడైతే చూసుకోండి. సో చిన్నపిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా రకాల గేమ్స్ అయితే వాళ్ళ కోసం ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో చాలా బాగుంది. మీరు మాత్రం తప్పకుండా సీజన్లోనే రండి. సీజన్లో వస్తే ఇంకా మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే మీరు చూడగలరు ఇక్కడ. అన్ సీజన్లో కూడా చాలా బాగుంది, కానీ సీజన్లో వస్తే ఇంకా బాగుంటుంది. సో గైస్ మనం అయితే ఇంకా అక్కడ నుంచి వచ్చేసాం. ఇంకా అక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్ళడానికి లేదు, క్లోజ్ చేసి ఉంది. సో ఇంకా మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా సీజన్లో వద్దాం. ఇక్కడ మంచి మంచి ఫ్లవర్స్ కూడా అయితే ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి ఇవి. సో మీకు ఇదేం చెట్టో తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో గైస్ ఈ చెట్టు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఈ పూలను వచ్చేసి పేపర్ పూలు అంటారు. మీ ఊర్లో ఏమైనా పిలుస్తారో కింద కామెంట్ చేయండి. సో ఇంకా మనం అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం గైస్. సో ఇంటికి వెళ్తుంటే ఆకువీటిలో ఈ బత్తాయి రసం అయితే కనిపించింది. సో మీలో ఎంతమందికి బత్తాయి రసం అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి ఆకువీటి పెట్రోల్ బంక్కి ఆపోజిట్లోనే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ అంట. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఇంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.